ఇంకా బయట ఎవరెవరు ఉన్నారో దయచేసి అందరు లోనికి రండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీ పరిశుద్ధమైన మీ శిలువ రక్తము కొరకై మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో అంధకారములో, చీకటిలో, పాపములో, మరణఛాయలో కొట్టుమిట్టాడుతున్నటువంటి నన్ను మమ్మల్ని మీరు కనికరించి నన్ను మమ్మను రక్షించి విమోచించే నిమిత్తమై మీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపినందుకై మీకు స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మా కొరకై కలువరి శిలువలో కార్చినటువంటి ఆ యొక్క అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన మీ రక్తము కొరకై మీకు స్తోత్రములు. ఆ రక్తము ద్వారా నన్ను మమ్మను మీరు కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచినందుకు కొరకై మీకు స్తోత్రములు. మాకిచ్చిన గొప్ప రక్షణ, పాప క్షమాపణ, నిత్యజీవం కొరకై మీకు స్తోత్రములు. దయగల తండ్రి, మీ రక్తము చేత కడగబడిన వారమై, విమోచించబడినటువంటి వారమై, సంఘముగా సమకూర్చబడినటువంటి వారమై మా ప్రభు దినాన ఈ సాయంకాలము కూడా మీ వాక్యము చుట్టూ చేరి రాగలిగే ఈ ఆధిక్యత, ధన్యత కొరకై మీకు స్తోత్రములు. ఉదయకాలం పరిచర్యలో మీరు సహాయపడుతూ వచ్చినందుకని కొందనాలు. కొంత ప్రతికూలమైన వాతావరణం ఉన్నప్పటికీ మీరు నీ ప్రజలకు ఆశనిచ్చి మీరు నీ ఇంటికి నడిపించినందుకై మీకు స్తోత్రాలు. ఈ చివరి కోడికలో కూడా మీరే మాకు సహాయం చేయము. రాగలిగిన ప్రియులను బట్టి మీకు స్తోత్రములు. ఇంకా ఎవరు నీ ఉద్దేశములో ఉన్నారో మీరే వారిని తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మీ దాసుడు జయరాజన్న గారిని కూడా క్షేమంగా మా వద్దకు తీసుకుని వచ్చి నిన్న ఈ దినము మీరు బలపరిచి వాడుకున్నందుకు కొరకై మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడికలో కూడా మీ దాసుని మీ శిలువ చాటును మరుగు చేసి మీ దాసుని నోటని మాటలు ఉంచి ప్రతి ఒక్కరికి ఆత్మీయమైన మేలు, క్షేమం, ప్రోత్సాహము కలుగునట్లుగా మీరే నీ వర్తమానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాకు అవసరమైన పాటలు మీరు మాకు అనుగ్రహించుము. వాక్యం సమయాన్ని దీవించి ఆశీర్వదించుము. ఇక్కడ మంది రావడంలో చేరి వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు. ఆన్లైన్లో ఎవరైతే చేరి వచ్చారో వారందరిని బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, మా అందరి యొక్క ఆత్మీయ అక్కర కొలది మీరే నీ వాక్యమును విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు మీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమ కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మందిరం కావడం అంతటిని మీ రక్త ప్రోక్షణ కింద తెచ్చుకొనిచున్నాం. లోపట వెలుపట చేరి వచ్చిన మా అందరి మీద నీ పరిశుద్ధమైన రక్తమును విశ్వాసముతో ప్రోక్షించుకొనిచున్నాం. ప్రభువా, సౌండ్ సిస్టమ్ను ఈ లైవ్ స్ట్రీమ్ కూడా మీ ఆధీనంలో ఉంచుకొనము. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మీరే కనికరించి కృప చూపించండి. వాక్యం వినడానికి ఆటంకం, అభ్యంతరకరమైనది ఏది లేకుండా మీ ఆత్మ కార్యము మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. దేవా, కనికరించి మీరే కృప చూపించండి, సహాయం చేయండి. పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించే వారిని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకోనండి. నీ మహిమ కొరకు మీరు బలపరిచి వాడుకోనండి. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీకే అప్పగించుకుంటూ ఇంకా మా చుట్టుపక్కల సంఘాల్లో, హెబ్రోన్లో, ఆయా స్థలాల్లో ఈ రాత్రి జరిగే ప్రతి కూడిక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని వందనము చెల్లిస్తూ మీకే అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నారాయణ ప్రకాష్, ఈ పాట ప్రతుల్లో గమనించండి. పెద్ద పాటల పుస్తకంలో 210
యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరక్రమ క్రియలు తెలిపేదాము రండి, పరక్రమ క్రియలు తెలిపేదాము రండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు, పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. మహత్యము కలిగిన దేవుడారు తెంచెను, మహత్యము కలిగిన దేవుడారు తెంచెను, మహిమను విడచి నరుడుగా జన్మించే, మహిమను విడచి నరుడుగా జన్మించే. సిలువలో సాతానును జయించే, సిలువలో సాతానును జయించే. బాహటముగా రక్షణను మనకు, బాహటముగా రక్షణను మనకు. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. తప్పిపోతే మిలలో గొర్రెలను పోలియు, తప్పిపోతే మిలలో గొర్రెలను పోలియు, తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి, తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి. అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి, అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి. గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను, గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. ఆదమునందు పోయే దేవుని మహత్యము, ఆదమునందు పోయే దేవుని మహత్యము. అందులమయుంటిమి అజ్ఞానులమైతిమి, అందులమయుంటిమి అజ్ఞానులమైతిమి. నాదుడేసు నందు పొందితిమి వెలుగు, నాదుడేసు నందు పొందితిమి వెలుగు. అధికమైన జ్ఞాన మహిమలో సగే, అధికమైన జ్ఞాన మహిమలో సగే. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో,
యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. పాపముతో నిండిన పాపి నెడెరారము, పాపముతో నిండిన పాపి నెడెరారము. పాప ఫలితము మరణము సహింతువా, పాప ఫలితము మరణము సహింతువా. పాపుల రక్షకుడేసు రక్షింప నిలచే, పాపుల రక్షకుడేసు రక్షింప నిలచే. తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును, తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. ప్రధానుల కంటేను అధికారుల కన్నా, ప్రధానుల కంటేను అధికారుల కన్నా అధికుడు ప్రభువు రాజ్యమేలవచ్చును, అధికుడు ప్రభువు రాజ్యమేలవచ్చును. అందరికి ప్రభువు శిరస్సై ఉన్నాడు, అందరికి ప్రభువు శిరస్సై ఉన్నాడు. అందరం పాడేదము హల్లెలూయా పాట, అందరం పాడేదము హల్లెలూయా పాట. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. ఇదే పెద్ద పాటల పుస్తకాల్లో 408. పాత పుస్తకాలైతే 355. ఇదే పెద్ద పాటలు సియోను గీతాల్లో 408. అదే పాత పుస్తకాల్లో అయితే 355. తెరవబడి ఉన్నది కృపద్వారం. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. ఎవరును నశింపవలదని కోరిమి ప్రభువును, ఎవరును నశింపవలదని కోరిమి ప్రభువు వహించును. మారు మనసు పొందు సమయమిదే, మక్కువతో ప్రభువు పిలచుచున్నాడు. మారు మనసు పొందు సమయమిదే, మక్కువతో ప్రభువు పిలచుచున్నాడు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. ద్వారము తెరువబడి ఉండగా దయ చూపి నేను రమ్మనే ప్రభువు. ద్వారము
మనే ప్రభువు దీనిని నీవు అంగీకరించిన దేవుని దీవెనలు పొందెదవు. దీనిని నీవు అంగీకరించిన దేవుని దీవెనలు పొందెదవు. తెరువబడి ఉన్నది కృపా ద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృపా ద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. రాత్రి గడచిపోయి పగలాయెను, అతిక్రమములను విడుమనే ప్రభు. రాత్రి గడచిపోయి పగలాయెను, అతిక్రమములను విడుమనే ప్రభు. నీతి సూర్యుడు ఉదయించును, వీటిని విడచి సిద్ధపడుము. నీతి సూర్యుడు ఉదయించును, వీటిని విడచి సిద్ధపడుము. తెరువబడి ఉన్నది కృపా ద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృపా ద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. అర్ధరాత్రి వేళ గొప్ప సందడాయెను, అదిగో పెండ్లి కుమారుడు వచ్చెననియు. అర్ధరాత్రి వేళ గొప్ప సందడాయెను, అదిగో పెండ్లి కుమారుడు వచ్చెననియు. సిద్ధముగానున్న వారే వెళ్ళెదరుగా, ఆ ద్వారం మూయబడు త్వరపడుమా. సిద్ధముగానున్న వారే వెళ్ళెదరుగా, ఆ ద్వారం మూయబడు త్వరపడుమా. తెరువబడి ఉన్నది కృపా ద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృపా ద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. వెలగోరి ఉన్న సిద్ధపడవలెను, యేసు రక్తమందు శుద్ధి కావలెను. వెళ్ళగోరి ఉన్న సిద్ధపడవలెను, యేసు రక్తమందు శుద్ధి కావలెను. ఘనముగా మీరు ప్రవేశించవలెను, మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే. ఘనముగా మీరు ప్రవేశింపవలెను, మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే. తెరువబడి ఉన్నది కృపా ద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృపా ద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. ఇదే పెద్ద పాటల పుస్తకాల్లో 596, కొత్త పుస్తకాల్లో 596, పాత పుస్తకాలు అయితే 501. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. 596, పాత పుస్తకాలు అయితే 501.
అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము మన యౌవన జీవితము శారీరశక్తులు భరతి. మన యౌవన జీవితము శారీరశక్తులు భరతి. చెడు మాటలను పలుకుచు శాంతి లేకయుంటిమిగా. చెడు మాటలను పలుకుచు శాంతి లేకయుంటిమిగా. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. చెడు మార్గమున పోతిమి, దాని అంతము మరణము. చెడు మార్గమున పోతిమి, దాని అంతము మరణము. నరక శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి. నరక శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. నిత్య సత్య దేవుని నామమున మొరలిడక. నిత్య సత్య దేవుని నామమున మొరలిడక. స్వంతనీతి తోడానే దేవుని రాజ్యము కోరితిమి. స్వంతనీతి తోడానే దేవుని రాజ్యము కోరితిమి. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను. ప్రాణము సిలువను బలి చేసి మనలా
మనలా విమోచించెను అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా పరమశకుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము తన రక్త ధారలలో మన పాపములను కడిగి తన రక్త ధారలలో మన పాపములను కడిగి మన కన్నులను తెరచి మనలా నింపెను జ్ఞానముతో మన కన్నులను తెరచి మనలా నింపెను జ్ఞానముతో అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము పాపులమైన మన మీద ఘనయాశ్చర్య ఘన ప్రేమ పాపులమైన మన మీద ఘనయాశ్చర్య ఘన ప్రేమ కుమారించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లింతుము కుమారించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లింతుము అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము మన రక్షకుని స్తుతించెదము మనలను చేసెను ధన్యులుగా మన రక్షకుని స్తుతించెదము మనలను చేసెను ధన్యులుగా మన దేవుని అర్పించెదము దేవాత్మ శరీరములను మన దేవుని అర్పించెదము దేవాత్మ శరీరములను అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము. చివరిగా దేవుని వాక్యం వినక ముందు ఈ పాట ప్రతుల్లో చివరి పాట సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాం. సియోను పాట
పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలే ఈ లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. పొందవలే ఈ లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ దారిలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ దారిలో. నిత్య నివాసములే నీలలోన నేత్రాలు కాననుపై నిలుపుడి. నిత్య నివాసములే నీలలోన నేత్రాలు కాననుపై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి సంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి సంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకము మనసి అక్కడ నుండి వచ్చునెను. ఆనందమయ
పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. బైబిల్ పల్లో పాడుకుందాం. బైబిల్ పల్లో పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. దేవుని వాక్యం విందాం. పదిహేనవ కీర్తన మొదటి వచనం కలిసి చదువుదాం. Psalm 15, reading all together verse 1. 15వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఇంకోసారి చూద్దాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? మొదటి వరుస. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి పుణ్య పావన పవిత్ర నామమున ఈ ప్రభుదినం సియోను ప్రార్థన మందిర ఆవరణములో ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు మీరు మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఈ సాయంకాలం కూడా కొంతమంది నీ వాక్యానికే మహిమ తెచ్చుకోమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని గుడారములో, పరిశుద్ధ పర్వతములో ఆయన తేజో మహిమ నిలిచే స్థలములో ఆయన ఏర్పాటు చేసుకున్న సంస్థానములో ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు అతిథులుగా ఉండాలని
జగదుత్పత్తి మొదలుకొని దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక, ఆయా తరాలలో ఈ ప్రణాళికను దేవుడు తనకున్న శేషం ద్వారా నెరవేర్చుకుంటూ వచ్చినాడు. ఈ కీర్తనకారుడు 15వ కీర్తనలో అలాంటి కేక, ప్రశ్న, ఆర్తధ్వని, హర్షధ్వని చేస్తున్న సంగతి మనకు పరిచయం. అందుకనే ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైందని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. లార్డ్ వూ షల్ అబాయిడ్ గెస్ట్ ఇన్ ద టెబర్నకల్. నీ గుడారములో అతిథిగా ఎవరుంటారు? అతిథిగా ఒక ఇంటికి మనం వెళ్ళాలంటే వారికి మనకు సారూప్యత ఉందా అని చాలా విషయాలు ఆలోచిస్తాం. అలాగైతేనే వెళ్ళటానికి మనం ఇష్టపడతాం, ఆహ్వానించడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఈ సారూప్యత లేకపోతే సాధారణంగా వెళ్ళటానికి మనం ఇష్టపడము, ఆహ్వానించడానికి వారు కూడా ఇష్టపడరు. మరి దేవుడితో మనకు సారూప్యత ఎంత మాత్రం ఉంది? దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ? ఆయన ఎంత పరిశుద్ధుడు, మనం ఎంత పాపులము. ఆయన ఎంత అక్షయుడు, మనం ఎంత క్షయమైన వారం. ఆయన ఎంత నిర్మలుడు, మనం ఎంత నిర్మలము కాని వారం అని యేసుప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా శత్రులమైన మనల్ని, బలహీనమైన మనల్ని, దేవునికి దూరస్తులైన మనల్ని ఆయన సమీపస్తులుగా చేసి, సంఘముగా చేసి, ఈ భూమి మీద సంఘమనే ఆయన గుడారములు, సంఘమనే శరీరములు, సంఘమనే ఆలయములు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ లోకాన్ని విడిస్తే పరలోకములో పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము, అదే ఈ పరిశుద్ధ పర్వతానికి పోలిక అని మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. గుడారం అనేది ప్రస్తుతము భౌతికంగా ఉన్న స్థానిక సంఘము. పరిశుద్ధ పర్వతం అనేది రాబో దినాల్లో యెరూషలేముతో మనము, నూతన యెరూషలేముతో మనం ఉండే భాగం. ఎవరుంటారు మరి అనే ప్రశ్నకు జవాబే 2వ వచనం నుండి 5వ వచనం దాకా 5 విషయాలు గ్రంథస్థం చేయబడ్డాయని స్థూలంగా మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. మొదటిది, ఎవరు అతిథులుగా ఉంటారు అని అంటే 2వ వచనంలో యథార్థ ప్రవర్తన కలిగిన వారు, ద వాక్ ఆఫ్ ద గెస్ట్, అతిథి యొక్క నడక, వాక్ అప్రైట్లీ, యథార్థముగా ప్రవర్తించుట. రెండవది, నీతిని అనుసరించుట, వాకింగ్ ద రైచియస్నెస్, దేవుని నీతిని ఆపాదించబడ్డం మాత్రమే కాకుండా ఆ నీతిని నిరంతరం మనం కొనసాగించవలసిన వారం ఉన్నాయని జ్ఞాపకం చేయబడుతుంది. మూడవది, 2వ వచనం 2వ వరుస, హృదయపూర్వకముగా నిజము పలుకువాడు, పలుకుట, పలుకు, మాట, ద వర్డ్ ఆఫ్ ద గెస్ట్, అతిథి యొక్క మాట అని మనకు జ్ఞాపకం చేయబడింది. ఆ తర్వాత 3-4 వచనాల్లో అతిథి యొక్క సాక్ష్యం, ద విట్నెస్ ఆఫ్ ద గెస్ట్. 5వ వచనంలో ద వెల్త్ ఆఫ్ ద గెస్ట్, అతిథి యొక్క ద్రవ్యము. ఈ 5 విషయాలు కలిగిన వారు ఎన్నడూ కదల్చబడకుండా దేవుని గుడారములో అతిథులుగా ఉంటారని, పరిశుద్ధ పర్వతంలో నివసిస్తారని వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. నేనటి నుండి కొన్ని విషయాలు మానవ పరిమితిలో వాక్యంను ఆధారం చేసుకుని ఈ అంశం మీద కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి ఆరంభించినాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేసి కొలది 15వ కీర్తన 2వ వచనం 2వ వరుసలో ఉదయపూర్వకముగా నిజం పలుకువాడే, ద వర్డ్ ఆఫ్ ద గెస్ట్, అతిథి యొక్క మాట. దాని గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకోవటానికి పూనుకుందాం. ఇవన్నీ పరిచయమైనవే, మరలా జ్ఞాపకం చేయబడుట, పునశ్చరణము అంటారు. అంటే తిరిగి గుర్తు చేసుకునుట, తిరిగి దేవుని మార్గంలోనికి రావాలని ఇష్టపడుట పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం. హృదయపూర్వకముగా నిజము పలుకుట,
ఉదయపూర్వకముగా, పూర్వకముగా అనేది ఉదయకాలము. కనీసం 5 విషయాలు రాయబడ్డాయి బైబిల్లోని, మనకు జ్ఞాపకం చేయబడింది. ఇక్కడ ఒకటి మనం చూస్తాం, ఉదయపూర్వకముగా. ఆ మధ్యలో ఒకళ్ళు నన్ను విశ్వాసులు ఇలాగ అడిగారు, బ్రదర్ 5 చెప్తారు, 5 నా ఉండేది బైబిల్లో అని. బైబిల్లో చాలా ఉన్నాయండి. 5 ఎందుకు చెప్తానంటే, మొదటి కారణము, నాకు బైబిల్లో రాసినవన్నీ తెలియవు. రెండవ కారణము, ఒకవేళ ప్రయత్నించి అక్కడ ఇక్కడ 5 కంటే ఎక్కువ ఉన్నాయని తెలిసిన తర్వాత అన్నీ ఏరుకొని 1 గంట సేపులో చెప్పడం కూడా కష్టమే. కనుక ఇలాంటి కొన్ని కారణాలను బట్టి, మన అవసరతను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది సమయ పరిమితిలో సాధారణంగా 5 విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. నేను ఎప్పుడు 5 అని చెప్తే 5 ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేవు అనే అభిప్రాయం కాదు దాని అర్థం. ఇంకా చాలా ఉంటాయి బైబిల్. అగమ్య గోచరం, అది గని, దాంట్లోకి ఎవరు ప్రవేశించి ఉన్నదంతా తీసుకురాగలరు? మానవ జీవితంలో దుస్సాధ్యం. కనుక విస్తారమైన దేవుని మనస్సు, ప్రేమ కలిగిన ఈ బైబిల్ మానవ జ్ఞానమునకు ఊహకమించింది. పరిమితులతో 5 విషయాలు మాత్రమే సాధారణంగా మనం చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది మీరు గమనించాలని మనవి. హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. హృదయపూర్వకముగా, హృదయపూర్వకంగా ఏం చేయొచ్చు అంటే విత్ ఆల్ అవర్ హార్ట్. దీనికే ఇదే కీర్తనలో ఇంకో పర్యాయ పదం వాడబడింది, పూర్ణ హృదయము. పూర్ణ హృదయం అంటే విత్ ఆల్ హార్ట్, ఫుల్ హార్ట్. హృదయపూర్వకం అన్నా కూడా అదే. దాదాపు 2 ఒకే పదాలే, పర్యాయ పదాలే. ఇప్పుడు మరి హృదయపూర్వకంగా ఏం చేయాలా? హృదయపూర్వకంగా నిజం పలుకుట అంటే అర్థం ఏంటంటే, మనం పలికేది హృదయపూర్వక మనస్ఫూర్తిగా పలకట్లేదు అని అర్థం. అంటే ఉదయంలో ఒకటి ఉంటుంది, పెదవుల మీద ఒకటి ఉంటుంది. అలాంటి వాళ్ళు సాధారణంగా ఎక్కువ మనకు కనిపిస్తుంటారు. కొంతమంది మాకు ఎక్కడైనా వెళ్తే చెప్తుంటారు, బ్రదర్ వాళ్ళు చాలా లోతైన మనుషులండి అని. లోతైన మనుషులు అంటే ఏమో, నేను చాలా ఆత్మీయులేమో అని అనుకున్నా. అట్ట కాదు, వాళ్ళ లోపల ఒకటి ఉంటుందంటే బయట ఒకటి మాట్లాడతారంట. బయట మాట్లాడిన దాన్ని బట్టి మనం పోయినాం అనుకో, ఇంక దెబ్బకి ఫెయిల్ అయిపోయినట్లే. వాళ్ళు లోపల ఒకటి మాట్లాడుతూ ఉంటారు, లోపల ఒకటి తలస్తుంటారు, బయట ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అది దేవుని బిడ్డలకు తగింది కాదు. లోపటే ముందో బయట అది. అందుకనే వాక్యంలో రాస్తారు కదా, ఉదయంలో ఉన్నది నోరు మాట్లాడుతుంది అని. వాక్యం రాస్తే మనమేమంటాము, మా హృదయం వేరే, మా నోరు వేరే. ఉదయానికి భిన్నంగా నోరు మాట్లాడుతుంది, నోటికి భిన్నంగా హృదయం ఆలోచిస్తుందని మనం అనుకుంటాం. దాని ద్వారా మనకి ఆశీర్వాదం, మేలు, క్షేమం ఉండదు. మన హృదయపూర్వకంగా ఏం చేయాలా అంటే, పూర్ణ హృదయంతో ఏం చేయాలా, మనస్ఫూర్తిగా ఏం చేయాలా? దేవుని వాక్యంలో ఉంది కదా, పాత నిబంధనలోనైతే మొదట ఒకే ఆజ్ఞ దేవుడు ఇచ్చినాడు ఆదాము అవ్వలకి. ఆ ఒకటే టూ మచ్. మనం ఏమనుకుంటామంటే 10 ఆజ్ఞలు ఆడ పాటిస్తామంటే, ఒకటే పాటించలేరు, 10 ఏం పాటిస్తారు? ఆదాము అవ్వలు ఒకటే పాటించలేకపోయినారంటే వాళ్ళకంటే మనమేం గొప్పవాళ్ళం కాదు. మనకి సగం ఇచ్చినా పాటించలేము, పావు ఇచ్చినా పాటించలేము. వాళ్ళకు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చినాడు, తోట చెట్లలోని మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినొద్దు అని. ఆ ఆజ్ఞ ఫెయిల్ అయిపోయారు. తర్వాత వాటిని విశదీకరించి 10 ఆజ్ఞలు ఇచ్చినారు, అవి పూర్తిగా ఓడిపోయారు. తర్వాత వాటిని ఇంకా విశదీకరించి లేవికాండం, సంఖ్యాకాండం ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి దాదాపు 600 చేశారు. అవి ఇంకా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు, ఓడిపోయారు. సరే, ఇంక పెంచుతా పోతే ఓడిపోతూ ఉన్నారు అని కొత్త నిబంధనలు యేసు ప్రభువు వారు 2 ఆజ్ఞలు ఇచ్చినాడు. మొదటిని పూర్ణ హృదయం, పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలా. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒకటి ఓడిపోయినాడు 2 పాస్ అవుతాడని ఎలాగనుకుంటాం? ఒక పేపరు తప్పు ఫెయిల్ అయిపోతే 2 పేపర్లో ఎలాగ పాస్ అవుతాడు? అందుకని యేసుక్రీస్తు ప్రభువారే సిలువ రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఈ పడిపోయి ఓడిపోయి పతనమైపోయిన మానవుణ్ణి తిరిగి సిలువ దగ్గర నిలబెట్టుడు కొరకై ఆయన ఇష్టపడ్డాడు. ఇప్పుడు దాంట్లో మనం చేయవలసింది
హృదయపూర్వకముగా దేవుణ్ణి ప్రేమించటం. హృదయపూర్వకంగా ఏం చేయాలా? బైబిల్ని ఆధారం చేసుకొని ఒక 5 విషయాలు మనం చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది, మనకు పరిచయమైన వాక్య భాగము దినవృత్తాంతాల 2వ గ్రంథము 2 Chronicles chapter 22 verse 9. దినవృత్తాల 2వ గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనం. 2 Chronicles chapter 22 verse 9. దినవృత్తాంతాల 2వ గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. అతడు అహజ్యాను వెదకెను. ఓకే, చాలు. హృదయపూర్వకంగా చేయాల్సిన మొదటి పని ఇక్కడ మనం చూస్తాం. ఏం చేయాలి? హృదయపూర్వకముగా యెహోవాను వెతుకుట. యెహోవాను హృదయపూర్వకముగా వెతుకుట. బైబిల్లో రాయబడింది, వెదకుడి మీకు దొరకును. వెతకకపోతే మనకి ఏది దొరకదు కదా. కనుక ప్రభువు వారిని వెతుకుట చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆయన ప్రభువు వారిని యెహోవాను హృదయపూర్వకంగా వెతికాడు. sought the Lord with all the heart. మనం కూడా ప్రభువుని మనస్ఫూర్తిగా వెతకాల. ఎక్కడున్నాడని వెతుకుతాం? కొంతమంది ప్రభువుని వెతకకుండా వేరే వాటి వెతికే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి సౌలు గాడిదలను వెతకటానికి వెళ్ళాడు. అంటే మనకు గాడిదలు చాలా ఇంట్రెస్ట్, యేసు ప్రభు వారికంటే దేవుడికంటే. అంటే అర్థం ఏంటంటే అనవసరమైంది, కానిది, అంత ప్రాముఖ్యత లేని దాని కొరకై మనం సమయం కేటాయిస్తూ ఉంటాం. అందుకని దాన్ని మనం వెతకాలని కాదు, దేవుని వెతకాలి. వెతికి 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 ప్రయత్నం చేస్తున్నామని ఎక్కడ వెతకలేక అలాగే కూలబడతాం, అలాగే కూలబడ్డాం. అందుకే లూకా 19:10లో చెప్పబడింది, నశించిన దానిని ఎవరు వచ్చినారు? యేసు ప్రభు వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? వెతకటానికి వచ్చినాడు. మనం ఆయన వెతకలేకపోయాం కనుక ఆయనే వెతకటానికి వచ్చినాడు. లూకా 15లో చెప్పబడింది, ఒక స్త్రీ 10 వెండి నాణ్యాలు ఉంటే ఒకటి పోగొట్టుకునింది. ఆమె దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి వెతికింది. కనుక ఏదైనా మనం పోగొట్టుకుంటే సాధారణంగా వెతకటాం. దేవుడు కూడా మనల్ని పోగొట్టుకున్నట్లు. ఎందుకంటే వీ హ్యావ్ లాస్ట్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసాన్ని మనం పోగొట్టుకున్నాం. అందుకే ప్రభు మనం వెతకటానికి ఇష్టపడ్డాడు. 100 గొర్రెల్లో గొర్రె వెళ్ళిపోయింది, తప్పిపోయింది. దాన్ని వెతకటానికి గొర్రెల కాపరి బయలుదేరాడు. ఇదైనా ప్రభువు కూడా అదే చేస్తున్నాడు. మనం ఆయన వెతుకుతాం వెతుకుతాం వెతుకుతామని అనుకుంటూనే ఉన్నాం, కానీ వెతకడంలో ఓడిపోయాం. అందుకే నీరసపడిపోయాం, కాని మార్గంలోనికి వెళ్ళిపోయాం, మార్గం దాటి వెళ్ళిపోయాం, డిటూర్ అయ్యాం, యూటర్న్ తీసుకున్నాం, సరళ మార్గంలోనికి రాలేకపోయాం. జీవ మార్గంలోనికి, నీతి మార్గంలోనికి, యుక్తి మార్గంలోనికి, యథార్థ మార్గంలోనికి, దైవ మార్గంలోనికి, కలవర మార్గంలోనికి, క్రీస్తు మార్గంలోనికి, ఇరుకు మార్గంలోనికి రాలేకపోయాం. మార్గం తప్పి తిరుగుతూ వచ్చింది. అందుకే ఇప్పుడు మార్గంలోనికి తెచ్చుటకాయ అడవిలో త్రోవని కలగజేసే దేవుడు తానే పరలోకంలో నుండి మన కొరకై భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆ మార్గమైన యేసు భూమి మీద నుండి పరలోకానికి నిచ్చెన, లేదా పరలోకము ఆకాశమునంటూ నిచ్చెన ఆదికాండం 28వ అధ్యాయంలో మనకు కనిపించినట్లు యేసు ప్రభువారు మన కొరకే మార్గముగా సిద్ధపరచబడి, ఆయన సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా ఆయన వెతకడంలో ఓడిపోయి తప్పిపోయిన వారు తిరిగి ఆ సిలువ దగ్గరికి వస్తే ఆయన నశించిన దానిని వెతకటానికి భూమి మీదకి దిగి వచ్చిన. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నీవు దేవుని వెతుకుతున్నానని అనుకుంటున్నావేమో, బట్ యూ హ్యావ్ మిస్ ద మార్క్ ఆల్రెడీ లాంగ్ ఎగో. చాలా కాలం క్రితమే దేవుని వెతకడంలోనే సరైన మార్గంలోనికి రాకుండా తప్పిపోయాం.
రాత్రి ప్రభు నిన్ను వెతుకుతూ వచ్చినాడు. స్త్రీ నాణ్యాన్ని పోగొట్టుకున్న దాన్ని వెతికినట్లు, గొర్రెల కాపరి పోగొట్టుకున్న గొర్రెను వెతికినట్లు, తప్పైన కుమారుని తండ్రి తప్పైన కుమారుని కొరకై కనిపెట్టుకుని ఉన్నట్లు రాత్రి ప్రభు నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఆయన చేతులు చాప ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తా. ఈ లోకము ఇచ్చే సౌఖ్యము తాత్కాలికమైనది, ఆశలు తాత్కాలికమైనవి, ఈ లోకం యొక్క వైభవము తాత్కాలికమైనది, లోకం యొక్క పద్ధతులు తాత్కాలికమైనవి. అయితే శాశ్వతమైన దేవుడు శాశ్వతమైన ప్రేమతో శాశ్వత రాజ్యం కొరకు శాశ్వత సింహాసనము మనల్ని కూర్చుండబెట్టాలని ఇష్టపడి ఆయన మానవుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరుస్తుంది. ఇంకా ఎంతకాలం రక్షణ పొందకుండా నీ తీర్మానాన్ని వాయిదా వేస్తావు? పర్లేదులే అని అనుకుంటున్నావు. అలాగే రోజులు గడిచిపోతున్నాయి. కొంతమంది యవనస్తులకు ఎంత భయం లేకుండా వాళ్ళు జీవిస్తున్నారంటే, పరిస్థితులన్నీ వాళ్ళు చూస్తున్నారు, పేపర్లో చదువుతున్నారు, వాట్సాప్లు కూడా వాళ్ళకి వస్తున్నాయి, టీవీలో కూడా వాళ్ళు న్యూస్ చూస్తున్నారు. ప్రపంచమంతా చిగురుటాకు వల్లే కరోనా వైరస్ చేత వణికిపోతుంటే అది నింపాదిగా దేవుని దగ్గర రాకుండా తెలియని వాళ్ళు కాదు, తెలిసిన వాళ్ళే, విశ్వాసుల పిల్లలే, సేవకుల పిల్లలే, బోధకుల పిల్లలే, కాపర్ల పిల్లలే, సండే క్లాస్ టీచర్స్ పిల్లలే, ఎల్డర్స్ పిల్లలే, దేవుని మందిరానికి వచ్చే పిల్లలే, ఆయా విషయాల్లో పాల్పొందే పిల్లలే. వాళ్ళకి సువార్త తెలుసు, వాక్యం తెలుసు, పరిచయం తెలుసు, అన్నీ ఏ టు జెడ్ వాళ్ళకి తెలుసు. ఒకటి తెలియంది, అప్పుడు రక్షించబడాలనేది. చూస్తాంలే అని అనుకుంటారు. అయ్యో, ఎంత అవిధేయతలో ఉన్నావో తెలుసా, ఎంత తిరుగుబాటులో ఉన్నావో తెలుసా, ఎంత దేవుడికి దూరం అయ్యో తెలుసా. వాళ్ళు పైపెచ్చి యేసుప్రభుని అంగీకరించడానికి బదులుగా వాళ్ళ నాన్నగారు అమ్మగారితోనే ఇంకా యేసుప్రభుని గురించి పోట్లాడుతున్నారు. ఐ డోంట్ వాంట్ దిస్ గాడ్ ఎనీ లాంగర్. నాకు ఈ దేవుడు అవసరం లేదు, దేవుడితో ఇప్పుడే పని ఏముంది, ఇప్పుడు దేవుని గురించి ఎందుకు, ఇప్పుడు కుటుంబ ప్రార్థన ఎందుకు, ఇప్పుడు బైబిల్ ఎందుకు, ఇప్పుడు ఆరాధన ఎందుకు, ఇప్పుడు ప్రార్థన ఎందుకు, ఇప్పుడు మారమనసు ఎందుకు, ఇప్పుడు రక్షణ ఎందుకు. ఒకవాళ్ళు ఎందుకు అనుకుంటా ఉంటే, ప్రభువే వస్తే నీ స్థితి ఏంటి, మానమే వస్తే నీ స్థితి ఏంటి, లోకం ఇప్పుడే అంతమైపోతే నీ స్థితి ఏంటి, ఎక్కడికి వెళ్తావు, నిత్యజీవం నువ్వు ఎక్కడికి గడుపుతావు. అదే మా నాన్నగారు అమ్మగారు మందిరంకి వెళ్ళేవాళ్ళు నాకు రక్షణ లేదని కేకలేస్తావా? మా అమ్మగారు నాన్నగారు ఎల్డర్స్ ఇప్పుడు నేను ఇలాగున్నానని కేకలేస్తావా? అమ్మ నాన్నగారు సేవకులు నేను ఇలాగ అయిపోయాను కేకలేస్తావా? వేసినా కూడా నిష్ఫలం. ఆ దుస్థితి నీకు రాకమునిపే, ఆ దౌర్భాగ్యమైన స్థితిలోనికి నువ్వు వెళ్ళకమునిపే దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ఇష్టపడు. అందుకే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు నీ ఇంటి వారు నువ్వు రక్షింపబడదురు. నీవు దేవుని యొక్క గుడారములు అతిథిగా ఉండటానికి ఇష్టపడట్లేదా? ఉండాలని కోరితే ప్రభువు నిన్ను వెతుకుతున్నప్పుడు ఉదయపూర్వకంగా ఆయన వెతకటానికి ప్రయత్నించి, సీక్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, యూ విల్ ఫైండ్ హిమ్. కొంతమంది నీకు చెప్తుంటారు, దేవుడు ఎక్కడున్నాడో నాకు చూపించండి అని. ఇప్పుడు కనపడట్లేదా మార్చి నుండి? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? కనపడట్లేదా ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో అని? నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటా, ఏదో గొప్ప గొప్ప రాజులు గొప్ప గొప్ప అణబాంబులు చూసి ప్రపంచ యుద్ధం వస్తుంది భయపడిపోతున్నారు, అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది అని బాధపడుతున్నారు. ఒక చిన్న వైరస్, ఊహకు అందని వైరస్, కంటికి కనబడిన వైరస్ కొరకు ప్రపంచం చిగురుటాకు వలె వణికిపోతూ ఉంటే ఇంకా దేవుడు ఎక్కడున్నాడు అనే అపోహలో ఎందుకున్నావు, అనేది ఏమంటాడు దాన్ని, శాడిజంలో ఎందుకున్నావు అనే దాంట్లో ఎందుకున్నావు? ఏదో ఆ తర్కముతోనా వితర్కముతోనా నీ సమయాన్ని పాడు చేసుకుని నష్టపోయి నీ జీవితాన్ని నరకంలోనికి తోసివేసుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. మీరేమి వెతకొచ్చున్నారు? వాట్ సీక్ యే? మేము నజరేయుడైన యేసుని వెతకొచ్చున్నాం. ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లేచి నా ప్రభువారు మనందరి కొరకే తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు మన పక్షాన. ఈ రాత్రి ఆ యేసుని అంగీకరించడానికి ఆలస్యం ఎందుకు? దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసు పొందటకు నిన్ను ప్రేరేపించుందని ఎరగక ఆయన సహనాన్ని దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా?
ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడదరు. కానీ హృదయపూర్వకంగా చేయాల్సిన మొదటి పని ఏంటంటే యెహోవాను వెదకుట, ప్రభువును వెదకుట, దేవుని వైపు చేతులు చాపుట, ఆయనే మన ఆశ్రయదుర్గమని గుర్తించుట. రెండవది దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయం, 2 Chronicles chapter 31 verse 21. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31:21. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లే. హృదయపూర్వకంగా చేయవలసిన రెండవ కార్యం ఏంటి? పని. డూ ద వర్క్ విత్ ఆల్ యువర్ హార్ట్. అప్పగించబడిన పని హృదయపూర్వకంగా చేయాలి. ఇది ప్రభు యొక్క పనిని గురించిన ప్రస్తావన 31వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడిందన్న సంగతి మనకు పరిచయము. ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ఆయా సందర్భాల్లో దేవుడు సిద్ధపరిచిన రాజులు ఎలాగూ దేవుని కృపను బట్టి ఆయన కొరకు జీవించడానికి ముందుకు వచ్చినారో ఈ సంగతులు మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాయి. ఈ రాసే 20వ వచనం చెప్పబడింది. 31:20 హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థముగాను నమ్మకముగాను డాష్ వచ్చెను. ఏం చేసినాడు? రాజు ఏం చేయాలి? పని చేయాలా? విడ్డూరం కదా ఇది. పరిపాలించుచూ వచ్చును అని రాయాలి కదా మన భాష ప్రకారం. అయితే ఏలుచూ వచ్చును, అధికారం చేయిచూ వచ్చును, ఇది మనకు చాలా ఇష్టం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పని చేయిచూ వచ్చును. వాట్ ఈస్ దిస్ స్టేట్మెంట్? కింగ్ వర్కింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్. రాజు ఏంటి? దేవుని ప్రజల కొరకు పనిచేయడం ఏంటి? అదే దేవుని యొక్క మర్మము. అందుకే దావీదుని గురించి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో చెప్పబడింది. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి డాష్ ఏం చేశాడు? అధికారం చేసినాడా? దండం పట్టుకున్నాడా? కొరడ పట్టుకున్నాడా? సింహాసనం పట్టుకున్నాడా? సేవ చేసి. వై ఆర్ వీ ఆన్ ద హై థ్రోన్? ఎందుకు ఎచ్చైన పీఠం మీద మనం ఉన్నాం? సేవ చేయటానికి. ఊరిక మాట చెప్పడానికి కాదు. నేను మీ అందరికి సేవకుడిని, లేదా నేను మీ అందరికి దాసుడిని, నేను మీ అందరికి పనివాడిని. కొంతమంది పేపర్లో స్టేట్మెంట్లు ఇస్తుంటారు కదా, అది కాదు. వాస్తవ జీవితంలో దేవుని ప్రజలైన వారిని మనము సేవించడానికి పూనుకోవాలని కోరబడుతున్నాం. రాజు అలాగ సేవించినాడు. హిజ్కియా అంటే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దేవుడే నా బలము అని అర్థము. ఇలాంటి గొప్ప దేవుడికి ఇష్టమైన రాజు హృదయపూర్వకముగా ఆరంభించిన ప్రతి పనిని జరిగించి వర్ధిల్లను. మనది ఎలాగుంటుందంటే ఏదైనా పని ఆరంభిస్తే ఆరంభ శూరత్వం అంటాం. చాలా గ్రాండ్గా ఆరంభిస్తాం, కానీ ముగింపు దాకా రాలేదు. ఆ మధ్యలో ఎక్కడో ఆగిపోయింది. ఎందుకంటే చాలా పోరాటాలు వచ్చింటాయి. ఆరంభనంత జోష్, క్రష్ రోజులు గడిచే కొలది రాదు కదా. అప్పుడు పోరాటాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అటు ఇటు ఆపోజిషన్ పార్టీ వస్తుంది. కానీ ఇవన్నీ వచ్చేటప్పటికి ఎందుకులేమో అనుకొని మనం మానేస్తాం. నెహెమ్యా దినాల్లో అలాగే జరిగింది. నెహెమ్యా ఒక మంచి పని చేయటానికి, ఎప్పుడైనా మనం ఒక మంచి పని చేయటానికి పూనుకుంటే ఖచ్చితంగా వ్యతిరేకం అనేది వస్తుంది. మనకు వ్యతిరేకత లేదంటే మనం ఏం పని చేయట్లేదు అని అర్థం. ఇంకోసారి చెప్పనా? మనకి ఏం వ్యతిరేకత లేదంటే మనం ఏం పని చేయట్లేదు అని అర్థం. మీరు ఊహిస్తారా? మరి నెహెమ్యా ఎక్కడో పరిచయం చేసేవాడు, రాజు దగ్గర అంతఃపురంలో ఉన్నాడు. అలాంటి వాడు కష్టపడి రాజుతో పర్మిషన్ తీసుకొని నష్టపోయి తనకు కావాల్సిందంతటిని తృణీకరించి నిరాకరించి యెరూషలేమును గురించి ఉపవాసం ఉండి ఏడ్చి కన్నీళ్లు గార్చి గోడ కడదామే 52 రోజుల్లో అని వస్తే అక్కడే ఉండి దీన దరిద్రులుగా బతుకుతున్న సనబలట్టు టోబియా ఇలాంటి వాళ్ళ కట్టడానికి బదులుగా, కట్టెవాన్ని ప్రోత్సహించడానికి బదులుగా కట్టెవాన్ని కామెంట్ చేయడం ఆరంభించినారు. నువ్వు కట్టిన గోడ ఏముందయ్యా, అది ఇది జంతువులు ఎగిరిపోతే, కుక్కలు ఎగిరిపోతే పడిపోతాయి, అది ఎగిరితే పడుతాయి, ఇది ఎగిరితే, అదేమి మీరు కట్టొచ్చుగా. మరి కట్టడానికి చేత కాలేదు కనుక ఆయన అంత దూరం నుండి వచ్చాడు. మీరు కట్టేది చేత ఇంటి ఎందుకు వస్తాడు?
కానీ ఒకళ్ళు కట్టడానికి పూనుకుంటే ఒకళ్ళు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. యేసుప్రభు కూడా అన్నాడు మత్తయి సువార్త 16:18 అనుకుంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టదు. ఆయన కట్టడానికి పూనుకుంటే సాతాను ఏం చేస్తాడు? పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక ఎప్పుడైతే కట్టే పనిలో ఉంటామో, మోషే కట్టడానికి ప్రయత్నం చేస్తే దాతాను అబ్రాహాములు వీళ్ళంతా ఏంటి పాడు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చినారు. ఏదైనా మనం ఒక మంచి పనికి పూనుకునే వెంటనే వచ్చే కార్యక్రమం ఏంటంటే అపోజిషన్. కానీ మనం అనుకునే విధానంలో రాదు. అది వాక్యంలో చెప్పబడింది. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని అయిన సొలొమోను మనకిచ్చే సందేశం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏంటంటే, హృదయపూర్వకముగా ఆయన ఆజ్ఞలు గైకొనండి. ఆయన ఆజ్ఞలు ఏలైనగా ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు కదా, నా యుద్ధకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనండి. ఆయన కాడి సులువు, ఆయన కాడి తేలిక. కనుక ఆయన దగ్గర నేర్చుకోవటానికి మనకి ఎంతైనా అవకాశం ఉంది. ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనండి. కీప్ హిస్ కమాండ్మెంట్స్ విత్ ఆల్ యువర్ హార్ట్. ఆయన ఆజ్ఞలు ఇందాక మనం చూసుకుంటూ వచ్చిన, మొదటి దేవుని ప్రేమించుట, రెండోది పొరుగు వారిని ప్రేమించుట. అంత ధర్మశాస్త్రం అంతా ఈ రెండింటిలో నిక్షిప్తమైంది. అలాగే కొత్త నిబంధన ఇవన్నీ ఈ రెండు కలిసి ఒకే దాంట్లో నిక్షిప్తమైంది. ఆ మాట యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభు పేతురుతో అన్నాడు, లవ్స్ దౌ మీ, నన్ను ప్రేమించుచున్నావా? ఆయన మనం ప్రేమిస్తే, అందుకే యోహాను సువార్త తర్వాత అపోస్తల కార్యాలు ఇంక 2 ఆజ్ఞలు మనకేం కనిపించదు. ఒకటే, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా. ఆయన ప్రేమించట్లోనే పొరుగు వారిని ప్రేమించటం కూడా ఇమిడి ఉన్నది. ప్రభువును మనం ఎంతగా ప్రేమిస్తే అంతగా ఆయన ఆజ్ఞలు గైకొనటానికి ఇష్టపడతాం. చూడండి, ఎవరైనా మనకు నచ్చిన వ్యక్తి ఏం చెప్పినా మనకి ఇష్టమే, నచ్చని వ్యక్తి ఏం చెప్పినా మనకు కష్టమే. నచ్చిన వ్యక్తి ఎట్లా కూర్చున్నా మనకు సరిపోద్ది, ఏం మాట్లాడినా సరిపోద్ది, ఎలాగ సంబోధించినా సరిపోద్ది. నచ్చని వ్యక్తి ఎంత బాగా కూర్చున్నా సరిపోదు, ఎంత బాగా మాట్లాడినా సరిపోదు, ఎంత పద్ధతిగా మాట్లాడినా సరిపోదు. ఎందుకంటే ఆయన నచ్చలేదు. అందుకని బోధకులు చాలామందికి నచ్చకపోకుండా ఉండటానికి కారణం ఏంటి? బోధ నచ్చుకోకుండా ఉండటానికి కారణం ఏంటంటే బోధకులు నచ్చరు. ఈ వాక్యం ఎందుకు వాళ్ళు ఇష్టపడట్లేదు, పలానా వ్యక్తి చెప్తున్నాడు అని అంటే, ఆయన అంటే నా ఇష్టం లేదు. సో బిఫోర్ వీ యాక్సెప్ట్ ద మెసేజ్, వీ డు నాట్ యాక్సెప్ట్ ద మెసెంజర్. వర్తమానికుని ఇష్టపడకపోతే వర్తమానం మనం అంగీకరించము. మనకు వర్తమానికుడు ఇష్టమైతేనే ఆయన చెప్పే వర్తమానం అంగీకరిస్తాం. అందుకే మీలో ఇక్కడ కొంతమందికి డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకుంటారో ఏమో తెలియట్లేదు, ఎంత అజ్ఞానంగా ఉంటారో ఏమో తెలియట్లేదు. కానీ వాస్తవమైన సంగతి ఏంటంటే, డై హార్డ్ ఫ్యాన్స్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు అలాంటి ఫ్యాన్స్ ఉండాలి. కానీ కరెంట్ లేని ఫ్యాన్స్, చొట్ట తిరిగే ఫ్యాన్లు, పనిచేయని ఫ్యాన్లు, రెగ్యులేటర్ లేని ఫ్యాన్లు ఉంటాయి కొన్ని. చలికాలం రెగ్యులేటర్ లేకపోతే చాలా కష్టం. స్టార్ట్ చేస్తే 5లో తిరుగుతుంది, లేకపోతే ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. మధ్యలో 1, 2, 3, 4 అటు తిరగదు. అలాంటి ఫ్యాన్లు ఉంటారు కొంతమంది. అది దేవుడికి ఇష్టం కాదు. ఆయన ఆజ్ఞలు, దేవుని వాక్యం ఇష్టం. మీరు మనం ఎలా గుర్తించాలంటే, దేవుని వాక్యం ఉన్నట్లుగా బోధిస్తున్నారా. కొంతమంది చాలా విషయాలు, చిన్న పిల్లలు కూడా వయసుకు మించింది మాట్లాడతారు. వాళ్ళు 10 ఏళ్ళు ఉంటాడు, దేవుని చిత్తం అంటే చెప్తా ఉంటాడు. 10 ఏళ్ళు కుర్రోడు, మీరు ఇవన్నీ టీవీలో యూట్యూబ్లో చూస్తుంటారు. 10 ఏళ్ళు కుర్రోడు ఉంటాడు, శోధన జయించట ఎట్లో అని చెప్తాడు. ఏమన్నా అర్థం ఉందా దానికి? 10 ఏళ్ళు పిల్లలకు శోధన తెలిసాడు. కాలేజీకి వెళ్తే కదా తెలిసేది, యూనివర్సిటీకి వెళ్తే కదా తెలిసేది రంగరంగుల ప్రపంచంలో శోధన ఏంటి అనేది. 10 ఏళ్ళు పిల్లోడు స్కూల్లో 5వ తరగతిలో ఉండి శోధన జయించటే ఎట్లు అంటే, దేవుని చిత్తంగా అనుకుంటే ఎట్లా అంటే, దాన్ని యూట్యూబ్లో డేటా వేయించుకొని విని లైకులు కొట్టి ఏం చేస్తారు అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారు ప్రజలు. వయసుకు మించిన టాపిక్లు మాట్లాడుతుంటే, అనుభవానికి మించిన టాపిక్లు మాట్లాడుతుంటే, మించిన మాట్లాడుతుంటే, దేవుని యొక్క ఆజ్ఞలు ఎంత తేలికైనవి, ఎంత సామాన్యమైనవి గ్రహింపు లేకుండా మారిపోతున్నారు. ఎందుకంటే నీకు అది ఇష్టం కనుక అది వింటున్నావు. ఇక ఎంతో పండితులు, దేవుని వాక్యముతో పరిచయం ఉన్నవారు, కష్టపడినవారు, చెమటోడ్చిన వారు, రాత్రి మగలు ప్రార్థన చేసి ప్రయాసపడి కన్నీరు గార్చి కొన్ని మాటలు చెప్పడానికి
వాడు నిలబడితే ఈయన నిలబడ్డా ఏం చెప్తాడులే, ఈయనకింటే ఆ 10 ఏళ్ళు పిల్లోడు చాలా మేలు, బాగా చెప్తున్నా, 20 ఏళ్ళోళ్ళు మేలు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళోళ్ళు మేలు, ఇవన్నీ మనం అనుకుంటా ఉంటాం. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆయన ఆజ్ఞ బయలుదేరుతాడని. ఇప్పుడు చూడండి, మన దినాల్లోనే 2 ఉన్నారు అనుకోండి. ఎవరు? సమూయేలు లాంటి వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు. సమూయేలుకు పైన ఎవరున్నారు? ప్రవక్త, న్యాయాధిపతి ఎవరు? ఏలీ ఉన్నాడు. మనమైతే ఏం చేస్తాం? దేవుని మాట ఎక్కడి నుండి వస్తుందో అది గమనించడానికి పూనుకోవాలి. ఒక వ్యక్తి నమ్మకం ముందు A.W. టోజర్ అని ఒక పండితుడు ఉన్నాడు. ప్రొలిఫిక్ రైటర్. పుస్తకాలు చదవండి, నాకు తెలిసి అర్థం కాదనుకుంటా, ఎందుకంటే దట్ వాస్ ఈ స్టాండర్డ్. ఆయన శైలి, ఆయన స్టాండర్డ్ అది. ఆయన రాసి వచ్చిన, డోంట్ బిలీవ్ ఎనీ లీడర్ ఆర్ ఎ ప్రీచర్ వితౌట్ సీయింగ్ ద డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఆఫ్ అనాయింటింగ్ ఆన్ హిస్ ఫోర్ హెడ్. ఒక బోధకుడు, ఒక విశ్వాసి యొక్క నుదుటి మీద అభిషేక తైలపు గుర్తు లేకపోతే ఆ వ్యక్తిని నమ్మొద్దు. మీకు తెలుసా, 1950లో భగత్ గారు చికాగో వెళితే అమెరికాలో, భగత్ గారి యొక్క ఆయనకు ఒక చర్చ్ ఉంది. ఎవరికి? A.W. టోజర్ గారికి చికాగోలో. అమెరికాలో అలాంటి సాంప్రదాయం ఉంది. ఆ చర్చికి భగత్ గారిని ఆయన ఆహ్వానించి, భగత్ గారు వాక్యం చెప్పడానికి మునుపు భగత్ గారిని ఆయన పరిచయం చేస్తున్నాడు. అసలు మీరు ఊహించుకోలేరు A.W. టోజర్ ఏంటి, భగత్ గారిని పరిచయం ఏంటి అని. A.W. టోజర్ గారి పాపులారిటీ అలాంటిది. ఆయన పుస్తకాలు హాట్ కేక్స్ వల్లే వెళ్ళిపోతూ ఉంటాయి. ఆయన ప్రీచింగ్ అంత గంభీరంగా ఉండదు, వెరీ స్ట్రాంగ్. మనలాంటి వాళ్ళకి, సాధారణ వాళ్ళకి అర్థం కాదు, ఏదో సెమినరీ స్టూడెంట్స్ డీప్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంటుంది అనుకుంటా. ఆయన భగత్ గారిని గురించి చెప్పిన ఉపోద్ఘాతం ఏంటంటే, వీ హ్యావ్ ఏ గాడ్ సర్వెంట్ ఫ్రమ్ ఈస్ట్, అంటే భారతదేశంలో. ఎక్కడి నుండి వచ్చినాడు? లెట్ us హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ త్రూ హిస్ సర్వెంట్. ఆ దైవ సేవకుని ద్వారా దేవుని స్వరం మనం విందాం. కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని చూడవచ్చు. స్టన్నింగ్ మెసేజ్. భగత్ గారు ఎలాగ రక్షించబడినాడు, ఎలాగ సేవకు వచ్చినాడు, చివరిదాకా చెప్పాడు. దాదాపు 40 నిమిషాలు అటు ఇటుగా చెప్పాడు అనుకుంటా. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. ఎంతోమంది ప్రభు కొరకు తీర్మానం చేసుకున్నారు, ఇలాగ కూడా జరుగుతుందా అని. ఆయన చాలా డైరెక్ట్ స్టేట్మెంట్లు చెప్పాడు. కొన్ని బాధ కలిగించే వాళ్ళకి, మనకి ఏది చెప్పినా బాధ కలగదానికి, ఎందుకంటే అది పని చేయట్లేదు కదా లోపలికి. ఇది మనకు కాదులే అని అనుకుంటాం కదా. దేవుని ఆజ్ఞల గురించి ఆయన మాట్లాడుతూ, మొట్టమొదట ఎక్కడికి వెళ్ళినా భగత్ గారు బైబిల్ గురించి చెప్పేవాడంట. ఎవరు బైబిల్ లేకపోతే వాళ్ళు బైబిల్ కొనుక్కోండి, మీకు కొనుక్కోవడం కష్టమైపోతే మాకు పేర్లు ఇస్తే మేము కొనిస్తామని. అమెరికాలో పేర్లు ఇస్తే బైబిల్ కొనిస్తాం. వాళ్ళు ఏమనుకున్నారు, మేమే చాలా మిషనరీ ఫీల్డ్స్కి ప్రపంచం అంతటా సహాయం చేస్తున్నాము అని. సహాయం చేయొచ్చు కదా, అసలు నీ దగ్గరే బైబిల్ లేదు. బైబిలే కదా దేవుని ఆజ్ఞ, అది మనం పరిపాలన చేయాలి అంటే, దాన్ని గైకొనాలంటే అది మన దగ్గర ఉండడం చాలా ప్రాముఖ్యం. కనుక దేవుని దాసులైన వారు, మనకంటే ముందుగా పరిచయం చేసి వెళ్ళిన వారు, మనకిచ్చిన మాదిరి, మనకిచ్చిన ఉపదేశం, మనకిచ్చిన దర్శనం, మనకిచ్చిన ఏర్పాటు, సదుపాయం, ఇవి గుర్తుపెట్టుకొని ఆ ప్రకారంగా ముందుకెళ్ళటానికి మీరు ప్రయత్నం చేయాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా, తిట్టుకున్నా తిట్టుకోకపోయినా, నేను ఒక్కటికి మాత్రం ఖచ్చితంగా ఇప్పటికి కూడా చెప్పగలను. దేవుని దాసుడైన భగత్ గారి యొక్క కన్నీటిని బట్టి, పరిచయను బట్టి దేవుడు ఆయనకు అసంఖ్యాకమైన పరిచారకులను, కోవర్కర్స్ని ఇచ్చినాడు. ఇప్పటికి 4వ తరము. ఈ 4వ తరము కూడా ఆయన ద్వారా దేవుడు ఆరంభించిన ఈ పరిచయ సహవాసములో వర్తమానికులకు కొరత లేదు. కానీ విచిత్రం ఏంటంటే, మీలో చాలామంది వినేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు కూడా అలాంటి వర్తమానాలు వినటానికి చెవి మందగించి, తేలికైన విషయాలు, కథలు, సామాన్యమైన సంగతులు, సరదాగా మాట్లాడే ముచ్చట్లు, నేను చెప్పే మాట కాదు ఇది, బైబిల్లో పౌలు వాడిన మాట, ముసలమ్మ ముచ్చట్లు, కల్పన కథల వైపు వాళ్ళు చెవులు దిగ్గోసుకునేటట్లు వెళుతూ ఉన్నారు. విషాదకరం. ఏది దేవుని మాటో, ఏది దేవుని యుద్ధ నుండి వస్తుందో,
ఏది దేవుడు మనకు అనుగ్రహించేదో ఆ ఆజ్ఞను గైకొనటానికి మనం పూనుకో. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆదినాన ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనాలని బోధించాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనము ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదని గుర్తించి ఆయన వాక్యాన్ని గైకొట్టడానికి ప్రయత్నించాలి. అసలు ప్రయత్నమే జరగకపోతే దేవుడు ఎలాగ సహాయం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ సహాయం చేస్తాడు? కనుక ప్రయత్నము మొదటి పని. యెహోవా నీ గుడారములు అతిథిగా నుండదగిన వాడెవడు? ఉదయపూర్వకముగా నిజం పలుకువాడే. ఉదయపూర్వకంగా చేయాల్సిన విషయాలు మనం చూసినాం. మొదటిదేంటి? ఉదయపూర్వకముగా దేవుని వెదకుట. రెండవది హృదయపూర్వకంగా దేవుని పని చేయుట. మూడవది హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలు గైకొనట. దీన్ని మనం జ్ఞాపకం ఉంచుకునేటట్టు పెడదామా? సీకింగ్ గాడ్, సర్వింగ్ గాడ్, స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్. దేవుని వెతుకుట, దేవుని సేవించుట, దేవుని వాక్యమును గైకొంట. నాలుగోది చూస్తామా? సామెతలు 2వ అధ్యాయం 2వ వచనం. Proverbs chapter 2 verse 2. సామెతలు 2:2. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల. ఏం అభ్యసించాలా? ఎలాగ అభ్యసించాలా? హృదయపూర్వకంగా అభ్యసించుట. దీన్నే మూల భాషలో రాసు సర్చింగ్ ద స్క్రిప్చర్స్. అందుకే యోహాను సువార్తలో ప్రభువు లేఖనములు పరిశోధించుడి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. దేవుని యొక్క జ్ఞానము ఈ వాక్యంలో గ్రంథస్థం చేయబడి. ఎవరా జ్ఞానము? యేసుక్రీస్తు ప్రభువే. మన జ్ఞానం ఉంటే ఎప్పుడెక్కడ ఉంటామంటే దేవుని జ్ఞానమైన శిలువ దగ్గర ఉంటాం, దేవుని జ్ఞానమైన క్రీస్తు దగ్గర ఉంటాం, దేవుని జ్ఞానమైన ఆయన వెలుగులో మనం ఉంటాం. జ్ఞానము లేకుండా వివేచన లేకుండా ఉంటే కాని మార్గంలో, వెలపటి మార్గంలో మనం ఉంటాం. బైబిల్లో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జ్ఞానులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు. 5వ దాకా చూసి ముగిస్తామా? 119వ కీర్తన. 119వ కీర్తన, Psalm 119. నూట 45. 119వ కీర్తన 145. యెహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను. ప్రార్థన కూడా ఎలాగ చేయాలంట? అందుకే చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేసేటప్పుడు నేను అనుకుంటా ఆరంభంలోనే బాగుండేదేమో అని. ఇప్పుడు ఒక్కొక్క అంశం చెప్పి ఈ అంశం కొరకు వీళ్ళు ప్రార్థన చేయండి, ఈ అంశం కొరకు వీళ్ళు ప్రార్థన చేయండి అంటూ ఉన్నారు. ప్రార్థన కూడికలు ఆయా సందర్భాల్లో అది ఎంత దాకా మంచిదో మరి నాకు తెలియదు, కానీ నాకేమో అదేమో అంత మంచిదని తోచట్లేదు. ఎందుకంటే ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం జరిగించడం ఆరంభిస్తాడు. ఎందుకంటే ప్రార్థనకు కానీ ఆరాధనకు కానీ మధ్యలో మాటలు లేకపోతే చాలా బాగుంటుందేమో. అంటే ఉదాహరణకు ఒక అంశం చెప్తున్నాం, యవ్వనస్తుల కొరకు ప్రార్థన చేయండి అంటాం. వాళ్ళని ఇప్పుడు సిస్టర్ చేయండి అంటాం. సరే, వాళ్ళు సిస్టర్ చేయండి అంటే ఎవరో ముస్లిం ముదుకోళ్ళు ఆరంభిస్తారు. వాళ్ళకి యవ్వనస్తుల గురించి ఏం భారం ఉంటుంది? ఈ చెప్పేవాళ్ళకి ఇప్పుడు సండే క్లాస్ గురించి ప్రార్థన చేయండి అంటారు. ఆ బ్రదర్స్కి వస్తుంది, వాళ్ళకి సండే క్లాస్ అంటే ఏం తెలుసు? ఇలా జరిగినాయి, నేను చూసిన, అనుభవించిన. అందుకనే ప్రార్థన ఒక 10 అంశాలు ఉంటాయి. చిన్న చిన్న సంఘాల్లో చాలా తేలిక 10 అంశాలు చెప్పేసి మీకు భారమున్న ఒక అంశం కొరకు ఒకళ్ళు ప్రార్థన చేయండి అంటే యవనస్తుల కొరకు యవనస్తులే ప్రార్థన చేయొచ్చు. సండే క్లాస్ అంటే సండే క్లాస్, సిస్టర్స్ మీటింగే, బ్రదర్స్ సేవకులు. ఇలాగ బలహీనలుగా రోగులుగా ఉన్న దాని గురించి 20 ఏళ్ళు పిల్లోడు ఏం ప్రార్థన చేస్తాడు?
వాళ్ళకి రోగం అంటే తెలియదు, బలహీనత అంటే తెలియదు. కనుక రోగుల కొరకు ప్రార్థన చేయండి అంటే ఎప్పుడో రోగం వచ్చి బాగానే వాళ్ళకి దాని సంగతి తెలుస్తుంది, వాళ్ళకి భారం ఉంటుంది దాని గురించి ప్రార్థన చేయటానికి. అందుకే వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు పూటికి దీన్ని చేయండి అని చెప్తే ఆ ప్రార్థన ఆత్మ డిస్టర్బ్ అయిపోతుందేమో అని నేను అనుకుంటా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకని ఒకసారి చెప్పి వదిలేసి ఒక గంట సేపు ఇస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల యొక్క హృదయాలను రగిలించి ప్రార్థనా కార్యం చేస్తాడంటే తప్పు కాదేమో. ఉదయపూర్వకం ప్రార్థన. ఇప్పుడు ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, నాకు ఈ భారం లేని టాపిక్ వస్తుంది నా ప్రార్థన టర్న్ వచ్చినప్పుడు. సండే క్లాస్ పిల్లల గురించి ప్రార్థన చేయమంటే నాకేం భారం ఉందో దాని గురించి, నేనేం చేయగలను. కానీ ఇంక చెప్పినారు ఏం చేయాలా. చాలామంది ఇలాగే చేస్తున్నారు, వాళ్ళు కాన్ఫరెన్స్లో ప్రార్థనలు చేస్తున్నారు, వాళ్ళు కూడా చాలామంది ఇలాగే చేస్తున్నారు. ఈ టాపిక్ గురించి ప్రార్థన చేయండి అంటే ఆ టాపిక్ ఏం భారం ఉండదు వాళ్ళకి, ఇంక చేయాలి కనుక చేయాలి. అంటే హృదయపూర్వకంగా చేసే ప్రార్థన కాదు అది. ఉదయపూర్వకంగా నీవు 10 టాపిక్లో ఏదో ఒక టాపిక్ పికప్ చేసుకుంటే నీకు హృదయం భారం ఉంటుంది దాని గురించి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపిస్తాడు. అలాగ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు. ఈ దినాల్లో కరోనా కొరకు ఎంతమంది భారంతో ప్రార్థన చేస్తున్నారు మీరు చూసింటారు. దేవుడు వారి ప్రార్థనలు ఖచ్చితంగా ఆలకించి జవాబిస్తాడని నమ్ముతూ ఉన్నాం. రకరకాల విధానంలో ఉపవాసాలుండి ప్రార్థన చేసేవాళ్ళు, మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. కొంతమంది వీధుల్లోనికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, వీధుల్లోనే 250 దేశాలు ఉంటే 250 దేశాలు జెండాలు పట్టుకొని ఒక్కోళ్ళు ఒక జెండా, అందరు 250 కాదు, ఒక్కో దేశపు జెండా పట్టుకొని వీధులంతా నిలబడి, ఎవరు ఇప్పుడు నేను భారతదేశ జెండా పట్టుకున్నాను అనుకో, భారతదేశం కొరకు ప్రార్థన చేస్తాను. ఇంకోళ్ళు అమెరికా, నా పక్కన వాళ్ళు అమెరికా జెండా పట్టుకున్నారు, వాళ్ళు అమెరికా కొరకు ప్రార్థన చేస్తారు. ఇంకోళ్ళు జర్మనీ జెండా పట్టుకున్నారు, వాళ్ళు జర్మనీ కొరకు. ఆ తర్వాత ఇంకే యూకే కొరకు. ఎవరు ఏ దేశపు జెండా పట్టుకున్నారో అంత ఇండియన్సే, ఏదో అంత పాశ్చాత్య దేశాలే, వాళ్ళు ఆ జెండా పట్టుకుంటే ఏంటంటే ఆ దేశం కొరకు వారు ప్రార్థన చేయడానికి వస్తున్నారు. కొంతమంది చర్చెస్ దగ్గరికి అండి, మందంటే సామాన్యమైన బిల్డింగ్లు మన దగ్గర. ఇంకా ఫారిన్ కంట్రీస్లో చర్చ్ అంటే చాలా పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, అసలు మనం కళ్ళు పైకెత్తి చూసిన మెడే పడిపోతుంది కానీ చివరి శిఖరం కనిపించింది. వెళ్ళి ఆ గోడను పట్టుకొని అంటే రోదనతోన కేకలేస్తూ బాధతో విలిపిస్తూ, దేవా కరుణించు, ఈ కరోనా నుండి తొలగించు అని ప్రార్థన చేసే దృశ్యాలు మనకు. కొంతమంది బీచ్ల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది కొండల దగ్గర. దేవుడు రకరకాల మనుషులు చేస్తున్న ప్రార్థనలు ఆలకించడని అనుకుంటామా? లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు ఆయన మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా. దివారాత్రాలు ఎవరు మొరపెడతామని మనం అనుకుంటాం. మనం రాత్రి పడుకుంటాం కదా, ఎప్పుడు మన గురించి మనకు ఆలోచన ఉంటుంది. వేరే వాళ్ళు మేల్కొని ఉంటారు కదా అమెరికాలో. ఇక్కడ మనం ఫుల్ దండికి నిద్రపోతాం రాత్రి. అమెరికాలో పగల ఉంటుంది, వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు రాత్రి అయిపోయి వాళ్ళు పడుకున్నప్పుడు మనలాంటి దేశాలు ప్రార్థన చేస్తుంది. కనుక ఇది దివారాత్రం ఎక్కడ ఈ సైకిల్, ప్రార్థన సైకిల్ ఆగట్లేదు, ఈ చైన్ ఆగట్లేదు. హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. అడుగు వాటన్నిటికంటే నువ్వు, ఊహించు వాటన్నిటికంటే నువ్వు అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు. ప్రార్థనలు కొన్నిసార్లు తొందరగా జవాబు రావచ్చు, కొన్నిసార్లు ఆలస్యంగా జవాబు రావచ్చు. కానీ ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు. కన్నీటితో చేసిన ప్రార్థనలు, దరిద్రుల ప్రార్థనలు, దీనుల ప్రార్థనలు, విధవరాల ప్రార్థనలు, దిక్కుమాలిన వారి ప్రార్థనలు, అనాథుల ప్రార్థనలు దేవుడు వింటాడని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. చాలా సందర్భాల్లో ఇలాంటి వర్గములో ఉన్న వాళ్ళు అనుకుంటు, మనం దిక్కుమాలిన వాళ్ళు కదా, అనాథులం కదా, విధవరాలం కదా, మన ప్రార్థన అంటే మీకు చాలా పవర్ఫుల్ తెలుసా? డబుల్ పవర్ఫుల్. మిగతా వాళ్ళంతా సింగిల్ పవర్ ఉంటుందేమో కానీ డబుల్ పవర్ఫుల్. బైబిల్లో రాయబడిన దేవుడు విధవరాలి పక్షాన న్యాయము చేయి, దేవుడు అనాథులను విడిచిపెట్టాడని వాక్యంలో రాసిన. కనుక దేవుడు వారి కొరకే సహాయం చేస్తుంటాడు. మనం ప్రార్థన చేసినప్పుడు మనము అడిగి ఊహించిన దానికంటే దేవుడు అత్యధికంగా ఇస్తాడు. ఎలాగో మనకు తెలియదు, కానీ ఇది దేవుడికి మాత్రమే సాధ్యం. ఒక చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అదొక దేశం, రాజు పరిపాలన చేస్తున్నాడు. దేశంలో ప్రజలు ఎలాగున్నాలో చూడాలని ఆయనకు తోచింది. అది నేను మారువేషంతో దేశము అంటే ఆయన ఉన్న అంతఃపురంలో నుండి బయలుదేరి ఒక స్థలానికి వెళ్ళిపోయాడు. ఒక రోడ్డు వెంబడి వెళ్తూ ఉంటే ఒక భిక్షగాడు ఉన్నాడు. అలా ఇంకా కొద్దిగా వెళితే ఒక టైలర్ షాప్ పెట్టుకొని ఉన్నాడు.
రాజు ఇంకా అక్కడికి వెళ్ళక మనపే ఆయన బహుశా పైనుండి కిందాక నిలువుటంగా వేసుకున్నాడేమో, ఒక గుండి ఊడిపోయింది, బటన్ ఇది ఊడిపోయింది. రాజుతో పాటు మంత్రి ఉన్నాడు, కానీ ఇద్దరు మారువేషంలో ఉన్నారు, ప్రజలు ఎవరు గుర్తుపట్టే అవకాశం లేదు. అప్పుడు రాజు చెప్పినాడు, మంత్రి నా చొక్కాయి గుండె ఊడిపోయింది, గుండి బటన్ అని అంటే, సరే అటు ఇటు చూస్తే టైలర్ షాప్ కనిపించింది. టైలర్ దగ్గరికి వెళ్ళి ఆ చొక్కా ఇచ్చేసి దీనికి గుండి కుట్టు అన్నారు. కుడతా ఉన్నాడు. రాజు అనుకున్నాడు, కుట్టిన తర్వాత ఎంత ఇవ్వాలా, ఆ కుట్టేవాళ్ళు అనుకున్నారు వీళ్ళు వచ్చి గుండి ఉదయాన్నే కుట్టమంటున్నారే, ఊరికే కుట్టియాలా లేకపోతే డబ్బులు ఇవ్వాలా, అడగల్లా. ఇలాగ ఆలోచించుకునేటప్పటికి మొత్తానికి పని అయిపోయింది. ఆ బటన్ గుండి కుట్టిన చొక్కా రాజుగారికి, ఆయన రాజు అంటే టైలర్కి తెలియదు. ఇప్పుడు మంత్రి అన్నాడు, ఎంత ఇవ్వాలయ్యా అని టైలర్ని. ఏం చెప్తారు? మనలాంటి వాళ్ళు అయితే ఇంత ఇవ్వండి అని అడుగుతారు. సాధారణంగా మంచి నమ్రత కలిగిన మోడెస్ట్ పీపుల్ ఏమంటారంటే, ఎంత మీకు తెలిసినంత ఇవ్వండి అంటారు. ఒక ఆటో దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ దాకా వెళ్ళాలయ్యారా అని అంటే, నిజంగా నమ్రత కలిగిన వాళ్ళు అయితే మీకు తెలిసినంత ఇవ్వండి సార్ అంటారు. అలా కాని వాళ్ళు అయితే ఏం చెప్తారు, డబుల్ రేటు, 100 రూపాయలు, 200, 300. అప్పుడు మనకు కోపం వస్తే, ఏం ఊరికి కొత్తగా వచ్చినావా అని. నేను కాదు మీరే. ఇంకా పని మానిపోయింది, పోట్లాట జరుగుతుంది. కనుక నమ్రత కలిగిన వాడైతే మీకు తెలిసినంత ఇవ్వండి సార్ ఎంత అని. కనుక ఏదైనా ఒక చిన్న పనికి మనం ఎవరినన్నా సహాయం తీసుకున్నప్పుడు ఎంత ఇవ్వాలయ్యా అంటే, ఏదో మీకు తెలిసినంత ఇవ్వండి సార్ అని. వాళ్ళు తెలిసినంత నమ్రతగా అడిగినారు కనుక ఇక్కడ కూడా నమ్రతకి ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుంటుంది. ఇక్కడ 100 రూపాయల పనికి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి వీళ్ళు సెట్ గారు, వాళ్ళకి ఖచ్చితంగా 200 అడగాల్సిందే. ఈయన రాజని తెలియదు, ఎంత మీకు తెలిసినంత ఇవ్వండి అని అన్నాడు. ఇప్పుడు రాజు మంత్రిని అడిగాడు, ఎంత ఇస్తాము అని. 5 రూపాయలు ఇస్తే తక్కువ అవుతుందేమో, 500 ఇస్తే గుండి కుట్టడానికి 500 అని అనుకుంటారేమో అని వీళ్ళిద్దరూ ఆలోచిస్తున్నారు, రాజు మంత్రి. అందులో ఈ టైలర్ కూడా ఆలోచిస్తున్నాడు, ఎంత అడగాల, 5 రూపాయలు అడిగితే తక్కువ అవుతుందేమో, అలా 10 రూపాయలు అంటే ఎక్కువ అవుతుందేమో, మధ్యలో అడగాలంటే చిల్లర లేదు, ఉదయాన్నే చిల్లర ఎలాగొస్తుంది అని. మళ్ళీ రాజు అడిగాడు, ఎంత ఇవ్వాలయ్యా అని. ఎంతో కానీ తెలిసినంత ఇవ్వండి సార్. ఎంతో కానీ తెలిసినంత ఏంటి, చెప్తే కదా. లేదు మీకు తెలిసినంత ఇవ్వండి అని. మంత్రిని అడిగాడు, ఎంత ఇవ్వాలా అని. ఆ దినాల్లో డబ్బులు కాదు కదా, అన్ని వరహాలు అంటే బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు ఉండేవి. ఇలాగ సంభాషణ జరిగిన తర్వాత టైలర్ చెప్పలేదు, ఇంత ఇవ్వండి, 5 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి అని టైలర్ చెప్పలేదు. ఇలాగ రాజు మంత్రి గారు కూడా ఎంతో కానీ తీసుకొని ఒక 100 రూపాయలు 200 ఇవ్వలేదు. అలాగ మాట్లాడి సంభాషణ అట్లే పొడిగించబడింది. ఎవరు తెగలే. బహుశా అనంతపురం జిల్లా వాళ్ళు అనుకుంటా, పవర్ఫుల్గా ఉన్నారు. అప్పుడు రాజు అన్నాడు, రాజుతో పాటు ఉన్న మంత్రి టైలర్ని అన్నాడు, సరే కొద్దిసేపు అయిపోయిన తర్వాత నీ దగ్గరికి మా మనుషులు వస్తారు, వాళ్ళు నేను ఒక స్థలానికి తీసుకుని వెళ్తారు, అక్కడ నీకు కూలి ఇస్తారా అన్నాడు. ఈ టైలర్కి బాధ వేసింది, భయం కూడా వేసింది. బాధ ఎందుకంటే గోడితో పోయేదాన్ని గొడ్డలు ఎందుక, ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు అడిగింటే అయిపోయింది, అది ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఆ ఉదయాన్నే ఎందుకు లేండి సార్, పర్లేదులేండి, ఇంకోసారి ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇవ్వండి అంటే అయిపోద్ది. ఏదో మనుషులు వస్తారంట, తీసుకెళ్తారంట, ఏం చేస్తారు అని అనుకున్నాడు. కానీ ఇంకేం చేయలేని పరిస్థితి. ఉదయం కావాల్సింది, ఒక 2 సైనికులు వచ్చినారు. నువ్వు టైలర్ అయ్యా అనే షాప్ దగ్గరికి వచ్చాడు, రావన్ టైలర్. ఉదయం ఒక వ్యక్తి వచ్చినాడు, ఆయన చొక్కాకి బటన్ గుండి కుట్టావంట. కుట్టాను. కూలి ఇచ్చారా అంటే లేదండి. ఏం చెప్పారు, నీ దగ్గరికి 2 వ్యక్తులు వస్తారు, వాళ్ళని తీసుకొని వస్తారు, వాళ్ళతో పాటు నువ్వు వచ్చి నీకు కూలి ఇస్తామని చెప్పారు. మేమే ఆ 2 వ్యక్తులు మాతో పాటు రా, నీకు కూలి ఇస్తామని. ఇప్పుడు ఎలా వింటుందో ఊహించండి. బహుశా టైలర్ అనుకుంటాడు, మనమే ఆ స్థానంలో ఉంటే ఏమనుకునించామంటే, ఉదయాన్నే ఊరికి కొట్టు ఓపెన్ చేశాను కదా, లేటుగా ఓపెన్ చేసింటే బాగుండేది అని అనుకోవచ్చు. లేకపోతే ఉదయాన్నే ఏదో పని చేశాను, సరే మీరు వెళ్ళిపోండి సార్, ఇంకోసారి ఎప్పుడైనా ఈ వైపు వచ్చినప్పుడు ఇవ్వండి అని చెప్పింటే బాగుండేది. ఇదేంటి, నా కొట్టు మూసేస్తే వాళ్ళన్నా చిన్న గిరాకులు వస్తే కొట్టు మూసేస్తే బాగుండదు కదా అని ఒకవైపు బాధ, వీళ్ళు తీసుకెళ్ళి ఏమని చేస్తారేమో అని ఒకవైపు భయం. ఈ బాధ భయంతో శాండ్విచ్ అయిపోయి, అంటే ఇరుక్కున్నాడు కనుక ఏం చేయాలో దిక్కుదోచక మొత్తానికి వాళ్ళు వెంబడి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత
ఒక మంచి స్థలంలో వాళ్ళు నాపి ఒక 5 ఎకరాల పొలం చూపించి, ఈ పొలం పట్టా నీదే, ఇదిగో ఈ పట్టా నువ్వు తీసుకో అన్న. 5 ఎకరాల పొలమా? ఏం చేస్తున్నారు? జోక్స్ చేస్తున్నారా? లేదు, మీరు ఉదయం గుండి గుడితే 5 ఎకరాల పొలమా? షాక్ తిన్నాడు. అవును, ఇదిగో పట్టా తీసుకో 5 ఎకరాలు. చూస్తే ఆయన పేరు రాసినారు, ఆయన షాప్ పేరు రాసినారు, ఆయన పేట పట్టా ఉంది. అది మంచి పొలము, అది కూడా రాళ్ళ పొలం ఉండేది, బీడు పడేది, వంకు ఉండేది, నాలు ఉండేది, నీళ్ళు వెళ్ళేది, ఇలాంటి పొలం కాదు. అదే అద్దం మాదిరి ఉండే పొలం. ఈయనకి ఆశ్చర్యపోయి అక్కడే కూలబడిపోయి ఏడవడం ఆరంభించాడు. ఏదో నన్ను మీరు చేయబోతున్నారు, అసలు ఏం జరిగింది? గుండి కొడితే ఇప్పటిదాకా నాకు 40 ఏళ్ళు, నాకంటే నాకు కాదు, టైలర్కి, నేను ఇప్పటిదాకా ఎన్ని ఏళ్ళ నుండి పని చేస్తున్నాను. నాకు గుండి కొడితే ఎవరన్నా అటో ఇటో ఒక 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు ఇస్తారు, కానీ 5 ఎకరాల పొలం రాసి ఇవ్వలేదు. ఇది నాకు ఆశ్చర్యం. అసలు ఏం జరిగింది చెప్పండి? నన్ను బ్లఫ్ చేస్తున్నారా, ఫ్రాడ్ చేస్తున్నారా, లేకపోతే నాకు ఏదైనా చేయకూడని చేస్తున్నారా? నేను ఏదో కొట్టు మూసేసి వస్తే నాకు కొద్దిగా వ్యాపారం పోతుందని నేను అనుకొని ఇక్కడికి వస్తే, ఇక్కడ చూస్తే కళ్ళు బయర్లు కమ్మంటే అట్లా 5 ఎకరాల పొలం. నా జీవితాంతం నేను కొట్టు తెరుచుకొని పనిచేసిన ఇలాంటిది రాదే. ఏం జరిగింది? అప్పుడు ఆ సైనికులు చెప్పారు, ఉదయం నువ్వు గుండి గుట్టింది ఎవరికో తెలుసా? ఈ దేశాన్ని పరిపాలించే రాజు. షాక్ తిన్నాడు మనోడు. రాజు ఏంటి నా దగ్గరికి రావడం ఏంటి? రాజు మాదిరి లేడే, మారు వేషంలో వచ్చిన. నేను గుండి కుడితే దానికి అంతే వాళ్ళ, దానికి 5 రూపాయలు 10 రూపాయలే కదా. అది నీ పరిధి, నీ కోరిక, నీ ఆలోచన. అయితే రాజు 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే ఆయన ఘనత ఏం కావాలి? ఆయన ప్రభావం ఏం కావాలా? ఆయన రాజరికం ఏం కావాలా? ఆయన స్టేటస్కి తగినట్లు ఆయన 5 ఎకరాల పొలం నీకు ఇచ్చాడు. 5 రూపాయలు నీ స్టేటస్, 5 ఎకరాల పొలం ఆయన స్టేటస్. కళ్ళు చెమ్మగిల్లాయి, అక్కడే కూలబడిపోయాడు. మన విషయంలో కూడా ఇదే వాస్తవం. భౌతికమైన రాజు మారు వేషముతో ఒక పని వ్యక్తి దగ్గరికి వెళ్ళి పని చేయించుకున్న తర్వాత బహుమానం ఇవ్వకుండా వెళ్ళిపోడు కదా, ప్రతిఫలం ఇవ్వకుండా వెళ్ళిపోడు కదా. పరలోకపు రాజు, రాజులకు రాజు, అన్యాయము చేయని రాజు, అక్రమము చేయని రాజు, కీడు చేయని రాజు, సమస్తమును చక్కగా చేయ రాజు. పాపలమైన మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో ఒక పని చేయమని, ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వండి అని అడిగితే, ఒక చొక్కా నాకు ఇవ్వండి, ఒక పూట భోజనం పెట్టండి, లేకపోతే అక్కడ దాకా నన్ను డ్రాప్ చేయండి అని అడిగితే, ఏదో డ్రాప్ చేసిన తర్వాత ఇంకేం ఎంత ఇస్తాడులే, ఇంకేమి ఇస్తాడులే, 5 రూపాయలు 10 రూపాయల్లోనే మనం అడుగుతాం. ఎందుకంటే మన స్థాయి అదే, ఎందుకంటే మనం అలాంటి కూలి వాళ్ళం, పని వాళ్ళం. అయితే మనం సేవ చేసింది ఎవరికి? మనలాంటి స్థాయి వ్యక్తికి కాదు. ఎవరికి మనం పనిచేసింది, ఎవరిని మనం వెతికింది, ఎవరి ఆజ్ఞలు మనం గైకొనింది, ఎవరికి మనం ప్రార్థన చేసింది. అడగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు. ఈ రాత్రి తిరిగి ప్రభు దగ్గరికి వస్తామా? అప్పగించుకుందామా? ఎన్నిసార్లు ఆయన మనం తప్పుగా అంచనా వేశాం. దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు. చిన్నదే అడిగాం, సీట్ అడిగినాం, రాలేదు అనుకున్నాం. ఉద్యోగం అడిగినాం, రాలేదు అనుకున్నాం. పెళ్లి ప్రపోజల్ అడిగినాం, కుదరలేదు అనుకున్నాం. పలానా కారు కావాలని కుదరలేదు, ఇల్లు కావాలని కుదరలేదు. చిన్నవే అడిగాం, కుదరలేదు. కానీ దేవుడు అన్నాడు, మీ విషయమైన తలంపులు ఆకాశం అంటేటట్లు ఉన్నాయి. అందుకే దేవాన్ని తలంపులు నా యెడల ఎంత ప్రియమైన. మనకిప్పుడు అర్థం కాదు. యోసేపు అమ్మబడినప్పుడు దేవుడు ఆయన ప్రధానమంత్రిగా చేస్తాడని ఎవరికి తెలుసు? రూతు బోయద పొలంలో పరిగేరుకుంటున్నప్పుడు యేసుప్రభు యొక్క వంశావళిలో వస్తుందని ఎవరికి తెలుసు? సమూయేలు దేవుని మందిరం యొక్క ద్వారాలు తీసి ఆ ద్వారబంధరం దగ్గర కాపు కాసేటప్పుడు దానం వదులుకొని బేర్షబా దాకా కాకులు గొప్ప ప్రవక్త అవుతాడని ఎవరికి తెలుసు? ఆయన పేట 2 పుస్తకాలు వస్తాయని ఎవరికి తెలుసు? నెహెమ్యా సామాన్య మనుష్యుడిగా ఉండేటప్పుడు 52 రోజులు యెరూషలేము గోడలు కడతాడని ఎవరికి తెలుసు? దావీదు వరుసలు చేత పట్టుకొని, కర్ర చేత పట్టుకొని గొర్రెలను పోషించడానికి అడవిలోకి వెళ్ళేటప్పుడు రాజు అవుతాడు, దేవుని హృదయానుసారుడు అవుతాడని ఎవరికి తెలుసు?
దానియేలు 17 ఏళ్ళ కుర్రవాడు షద్రక్ మేషక్ అబేద్నెగోలతో కలిసి బందీలుగా సంకెళ్ళు వేయబడి బబులోనులోకి వెళ్ళేటప్పుడు ప్రధానమంత్రిని చేసే సంకెళ్ళివని ఎవరికి తెలుసు? పేతురు వల చేత పట్టుకొని గలిలే సముద్ర తీరాన ప్రతి రాత్రి వెళ్ళి చేపలు పట్టేటప్పుడు దిక్కులు పెక్కటెళ్ళేటట్లు యేసుప్రభు యొక్క ప్రేమను గురించిన సువార్త ప్రకటిస్తాడు. వేల కొలది ప్రజలను తన రక్షకుని దగ్గరికి నడిపిస్తాడని ఎవరికి తెలుసు? తార్సు వాడైన సౌలు గమాలియేలు పాదాల దగ్గర విద్యను అభ్యసిస్తున్న తర్వాత 35 సంవత్సరాలు ఆసియా దేశమంతటా కలయిదిరిగి దేవుని కొరకు అనేక సంఘాలు కట్టగలడని ఎవరికి తెలుసు? ఈ దినాన్ని నువ్వు చేస్తున్న చదువు ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ఎవరికి తెలుసు? నీ పరిచయం ద్వారా దేవుడు విస్తరింపజేస్తాడని ఎవరికి తెలుసు? నీ బాధ్యతల్లో దేవుడు సహాయపడతాడని ఎవరికి తెలుసు? దేవుని జనమా, దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, దేవుని పరిచారకులారా, దేవుని సన్నిధిలో నిలిచిండు వారులారా, దేవుని చాలాసార్లు మనం తప్పుగా అంచనా వేశాం. అందుకే ఒక బైబిల్ పండితుడు అన్నాడు, God will not tolerate if we underestimate him. దేవుని మనం తక్కువగా అంచనా వేస్తే దేవుడు సహించలేడు. ఒక మనుషుల్ని తక్కువగా అంచనా వేసిన, 1 లక్ష రూపాయలు జీతం వచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకో, మీ జీతం 10,000 కదండి అని, ఎంత కోపం వస్తుంది? బాగా చదువుకున్న ఎంఎస్సి చదువుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళామని అన్నట్టు 10th క్లాసే కదండి అంటే ఎంత కోపం వస్తుంది? చాలా ధనవంతుల దగ్గరికి వెళ్ళామనుకోండి, మీకు ఆదాయం లేదా ఆస్తి ఇంతే కదండి, ఎంత కోపం వస్తుంది? మహాకాశాలు పట్టుజాలని దేవుడు సమస్తాన్ని మహత్తుగల మాట చేత నిర్వహించి సింహాసనం మీద ఆసీనుడయుండి ఆది మొదలుకొని అంతమదాకా అల్ఫా ఒమేగా అయ్యుండి తరతరములు మానవ జాతిని రాజ్యమేలుతో 6,000 సంవత్సరాలు మనుషునికి ఆయుష్ను అనుగ్రహిస్తూ రెక్కల చాట భద్రపరిచిన దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నువ్వు ఏం చేయలేదే, ఉద్యోగం లేదే, చదివి లేదే, వాక్యమీ లేదే, పరిచర్య లేదే, సేవి లేదే, అక్కర తీర్చబడట్లేదే, నాకు పలానా సహాయం చేయలేదే అంటే, అయ్యో ఎంత పడిపోయాం, ఎంత పాడైపోయాం, ఎంత దేవుని సన్నిధిలోనికి వెళ్ళాం. ఎంత దేవుని సన్నిధిలో నుండి దూరం అయిపోయాం. దేవుడు మనల్ని అతిథులుగా చేయాలని ఆహ్వానించినాడు. యెహోవా నీ గుడారములు అతిథిగా నుండదగిన వాడే. ఆయన ఇచ్చిన భాగ్యాలన్నీ మనం నెల రాశాం, కాల రాశాం, అవకాశాలన్నీ నష్టపరుచుకున్నాం. ఆయన దుఃఖపడవలసిన అవసరం లేదు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి రావచ్చు. ప్రభు నేను నీ దగ్గర ఉండాలని కోరుతున్నా, నీ శిలువ దగ్గరికి వస్తున్నా, నీ రక్తం చేత నన్ను కడుగు, నన్ను సమకూర్చు. అసలు నా తాయెత్తు కొలిదే నేను అడుగుతున్నా, నా సామర్థ్యం కొలిదే నేను అడుగుతున్నా, కానీ నీ సామర్థ్యము నా జీవితాంతం ఆలోచించినా నాకు అర్థం కాదు. నీ మార్గాలు అగమ్యము, అవి సముద్రగాధములో ఉన్నాయి. నీ తలంపులు, నీ హృదయము, నీ ఆలోచనలు నేను ఏమని గ్రహించగలను? మట్టి పురుగును, దుమ్మును, ధూళిని, ఒక్క వైరస్కు భయపడిపోయి 6 నెలల లోపల కూర్చున్నాను. అలాంటి బలహీనుడు ఇంకెవరున్నారు? దృష్టి సూర్యుడి లోపల కూర్చోలేడు, చంద్రుల లోపల కూర్చోలేడు, నక్షత్రాల లోపల కూర్చోలేదు, గాలి లోపల కూర్చోలేదు, భూమి మీద ఉన్న ఏ జంతువు కూర్చోలేదు, ఒక్క మనుషుడు తప్ప. దిస్ ఈజ్ ద ఎంప్టీనెస్ ఆఫ్ మ్యాన్. మనుషుని యొక్క సున్నతిది. దిస్ ఈజ్ ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్. దిస్ ఈజ్ ద వల్నరబిలిటీ ఆఫ్ మ్యాన్. మనుషుని యొక్క బలహీనత ఇది. దేవుడు కలగజేసిన ఆ రమ్యమైన సృష్టిలో మనుషుడు ఎంతటివాడు. ఈ రాత్రి తిరిగి ఆయన పాదాల దగ్గరికి వచ్చి సమకూర్చబడటానికి ఇష్టపడదా? ప్రభా నేను నిన్ను హృదయపూర్వకంగా వెతకలేదు, హృదయపూర్వకంగా నీ పని చేయలేదు, హృదయపూర్వకంగా నీ ఆజ్ఞ కైకొనలేదు, హృదయపూర్వకంగా నీ వివేచన తెలుసుకోలేదు, హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ప్రార్థన చేయలేదు. నన్ను క్షమించవా, నన్ను క్షమించు, తిరిగి సమకూర్చు. హృదయపూర్వకమైన అతిథి వల్లే నేను నీ గుడారములో నివసించాలని కోరుతాను. ఎక్కడికి వెళతాం? ఎక్కడ నివసిస్తాం? ఎక్కడ నివాసయోగ్యం ఎక్కడ లేదే, నీవే మా నివాసం. అందుకే కీర్తనకారుడు రాశాడు, దేవా తరతరములు మా నివాస స్థలము నీవే. రాత్రి దేవుని జనము ఆ శిలువ దగ్గరికి వచ్చి తిరిగి ఆయనకి సమర్పించుకొనును గాక. యెహోవా నీ గుడారములు అతిథిగా నుండదగిన వాడేవాడు. ప్రార్థన.
ప్రార్థన చేస్తామండి. మోకరించండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీ పరిశుద్ధమైన శిలువ రక్తము కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మా ముందుకు తీసుకుని వచ్చిన లేఖన భాగం కొరకై మీకు స్తోత్రములు. దయగల ప్రభువా, యెహోవా నీ గుడారములో అతిథిగా నివసింపదగిన వాడెవడని నిన్న ఉదయకాలము నుండి ఈ రాత్రి కూడిక వరకు పలు భాగాలుగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకై మీకు స్తోత్రములు. ఈ రాత్రి కూడా హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అని హృదయపూర్వకముగా చేయవలసినటువంటి 5 విషయాలు మీరు మా ముందుకు మీరు తీసుకుని వచ్చినందుకై మీకు స్తోత్రములు. హృదయపూర్వకముగా దేవుని వెదకాలని, హృదయపూర్వకముగా ఆజ్ఞలు గైకొనాలని, ప్రభువా హృదయపూర్వకముగా మేము మిమ్మల్ని సేవించాలని మీరు కోరుతున్నందుకు కొరకై మీకు స్తోత్రాలు. దయగల తండ్రి, హృదయపూర్వకముగా మీ ఉపదేశాన్ని మేము పొందాలని మీరు మమ్మల్ని హెచ్చరించినందుకై మీకు స్తోత్రాలు. హృదయపూర్వకముగా మీ పని చేయాలని మీరు కోరినందుకై మీకు వందనాలు. ఎన్నో పర్యాయములు ఏదో చేయాలి కాబట్టి చేయాలన్నట్టుగా అలాగనే సాగిపోతున్నాము. కానీ క్రైస్తవ జీవితంలో హృదయపూర్వకముగా ప్రతిదీ చేయాలని మీరు ఈ రాత్రి మమ్మల్ని హెచ్చరించినందుకై మీకు స్తోత్రములు. దయచేసి మరొకసారి మీరే నన్ను మమ్మల్ని కనికరించి క్షమించుము, మీ రక్తము చేతనే నన్ను మమ్మల్ని కడుగుము, పరిశుద్ధపరచుము, పవిత్రపరిచి అంగీకరించుమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, కొన్ని దినాలుగా ఆశించి ప్రార్థించిన మేరకు మీ దాసుడు జయరాజు గారిని మా మధ్యకు క్షేమంగా మీరు తీసుకొని వచ్చి నిన్న ఈ దినమంతా పరిచర్యలో మీరు బలమైన విధానములో మీరు బలపరిచి వాడుకున్నందుకు కొరకే మీకు స్తోత్రములు. మీ నామన చేసిన పరిచర్యకు మీరే నీరు కట్టి ఫలింపచేయము ప్రభువా. మేము విడిచిపెట్టేవారుగా కాకుండా నీ వాక్యమును అనుసరించి మేము ముందుకు సాగడానికి నీ గుడారములో, సంఘములో, దేవుని మందిరములో మేము అతిథులుగా ప్రభా మేము ఉండునట్లుగా మీరే మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంకా మీ దాసుడు ఆయా సమయాల్లో ఆయా స్థలాలకు అక్కర కొలది పరిచర్య కొరకే వెళ్ళినప్పుడు మీ దాసుని యొక్క ప్రయాణాల్లో తోడుగా ఉండము. మీరే ఇంకను బలమైన విధానంలో బలపరిచి అభిషేకించి మీరే వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ఇలాంటి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మా యొద్దకు మీ దాసుని మీరు తీసుకుని వచ్చి వాడుకున్నందుకు కొరకే మీకు స్తోత్రాలు. దయగల తండ్రి, ఈ కోడికల్లో పాలు పొందిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. వాక్యము కొరకు ఆశతో రాగలిగిన సమీప దూర ప్రాంతాల నుండి రాగలిగిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ప్రతి వారికి రావాల్సిన దేవుని ఆశీర్వాదం, బహుమానం మీరు దయచేయి. పరలోకపు తండ్రి, హైదరాబాద్ నుంచి తమ్ముడు ప్రేమ కూడా రాగలిగాడు. నిన్న ఈ దినం మా మధ్యలో సహవాసం కలిగి ఉండడానికి అనుకూలపరిచినారు. మీకు స్తోత్రములు. తనకు కూడా రావాల్సిన దేవుని ఆశీర్వాదం, బహుమానం దయచేయము. తన భవిష్యత్ సేవ విషయమై మీరే బాధ్యత వహించము. మీ దృష్టికి అనుకూలమైన కార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ఈ రీతిగా ముందున్నటువంటి దినాల్లో కూడా ఇలాంటి ప్రత్యేకమైన కోడికలు మేము కలిగి ఉండడానికి మీరు అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాం. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, చివరి ప్రార్థన అయిన తర్వాత అందరికీ భోజనం ఏర్పాటు చేయబడింది. దయచేసి త్వరగా చేపలు తీసి భోజనానికి కూర్చుంటే భోజనం వడ్డించబడుతుంది. దయచేసి అందరూ కూడా
భోజనం చేసి వెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం చేరిన మనకు సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.